పోలవరం లాగే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద తీవ్రమైన చర్చ జరుగుతుంది. రాష్ట్రం తీవ్రమైన అప్పుల్లో కూర్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని అప్పచెప్పారు. జీరో బ్యాలెన్స్ తో అప్పచెప్పారు. రూపాయి లేదు. మేమే ఇప్పుడు 5 నెలల నుంచి రాష్ట్రాన్ని స్టేబుల్ గా నిలబెడుతున్నాం అన్నది కొత్త ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్తుంది. అసెంబ్లీలో మాట్లాడుతుంది, వాళ్ళ మీడియాలో ప్రచారం చేస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి? అసలు ఎన్ని అప్పులు ఉన్నాయి? గతంలో చూస్తే 14 లక్షలు, 18 లక్షలు, 12 లక్షలు ఇలా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. రీసెంట్గా అసెంబ్లీలో లెక్కలు వేరేగా ఉన్నాయి. తాజాగా మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న లెక్కలు వేరేగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని బేస్ చేసుకుని మాట్లాడిన మాటలు వేరేగా ఉన్నాయి. ఏది కరెక్ట్ అంటారు? నేను ఒకటే చెప్తున్నానండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ బేసిక్స్కి వెళ్దాం. 2014లో విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ డెఫిసిట్ బడ్జెట్ 17,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ బడ్జెట్. అప్పుడు ఆంధ్రప్రదేశ్కి సుమారుగా అప్పులు, మన భాగం వచ్చిన అప్పులు సుమారుగా 1,00,000 కోట్ల లోపలనే ఉంది. 90,000 కోట్లు ఎంత ఉంది. ఈ 17,000 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి డెఫిసిట్ బడ్జెట్ కేంద్రం ఇస్తారా లేకపోతే వాళ్ళు ఇస్తారా అనేది సెకండ్. ఇది రావాల్సింది. 2014లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారో అయినప్పుడు సుమారుగా 3 లక్షల కోట్ల రూపాయలు ఆ అప్పులు ఎగబాకిని. అది డైరెక్ట్ గా అసెంబ్లీ బడ్జెట్ రికార్డ్స్ లో మీకు నేరుగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందా ఇవన్నీ మనం పక్కకు తీసేద్దాం. అసెంబ్లీ రికార్డ్స్ లో బడ్జెట్ రికార్డ్స్ లో ఉంటాయి. లాస్ట్ బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు, దాని తర్వాత ఎలక్షన్ ముందు 3 నెలల ముందు ఇంకొక ఇంటరిమ్ బడ్జెట్ పెడతారు. అందులో మీకు క్లియర్ గా ఉంటుంది. అప్పుడు సుమారుగా 3 లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంలో ఆయన మనకు మిగిల్చిన అప్పులు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ దిగిపోయేటప్పుడు అందులోనే మీకు బడ్జెట్లలోనే ఉంటాయి రికార్డ్స్ లో 6,45,000 కోట్ల రూపాయలు. ఇది మేం చెప్పినయా లేకపోతే ఇంకొకరు చెప్పినయా కాదు, అసెంబ్లీ రికార్డ్స్ లో ఉంటాయి. మరి 6,45,000 కోట్ల రూపాయలు ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా ఆ పేపర్స్ లో కూడా క్లియర్ గా ఉంటాయి రికార్డ్స్ లో. 6,45,000 కోట్లు, 6,50,000 కోట్లు ఎంతైతే ఉందో అదే ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ 14 లక్షల కోట్ల రూపాయల అప్పులని నేను అడుగుతున్నా. ఇది కేవలం రాజకీయాలకు వాడుకున్నాయి కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు 14 లక్షలు అంటారు, కొంతమంది 12 లక్షలు అంటారు. ఇది నోటుకు వచ్చిన లెక్కలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతాం. చిల్లి గవ్వ లేకుండా మీరు అప్పు చెప్పారు ఖజానాని. నేను ఒకటి చెప్తానన్నా, ఇప్పుడు గతంలో 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ట్రెజరీలో ఆయన ఖజానాలో మిగిలిచ్చింది కేవలం 100 కోట్లే. అప్పుడు ఈనాడు పేపర్లో కూడా క్లియర్ గా మెన్షన్ అయ్యి ఉంది, ఆ పేపర్ కటింగ్స్ కూడా ఉంది. 100 కోట్ల రూపాయల మటుకే ఆయన మిగిల్చిన డబ్బులు. మరి ఇదే మేం దిగిపోయే టైంకి చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి ఎవరైతే అర్హులైన పెన్షనర్స్ కి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఆయన ఒకే మంత్. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారని అడుగుతున్నా. ఒక నెలలో ఆయన సంపద సృష్టించాడా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బంతా? ఆ డబ్బంతా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఖజానాలో మిగిల్చిన డబ్బే కదా. మరి ఒక్క రూపాయి లేదు, అస్తవ్యస్తం చేసేసారని ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? మరి ఇవన్నీ అబద్ధాలు కదా. ఇది కాకుండా నేను ఇంకొక అంశం కూడా చెప్తాను. ఈ పాయింట్ మీ పార్టీ ఎందుకు ముందుకు ప్రజల్లోకి తీసుకెళ్లేకపోతుంది? బాగా అదేనండి, ఖచ్చితంగా అవకాశం వచ్చినప్పుడల్లా మేము మాట్లాడతాము. ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు 7,000 రూపాయలు? ఇప్పుడు నేను ఒక్కసారి ఒక చిన్న లెక్క వేస్తాను. ఇప్పుడు రాష్ట్రంలో పెన్షనర్స్ ఎంతమంది ఉన్నారన్నా? నాకు తెలిసి 50 లక్షల మంది పైన ఉన్నారు. మనం 50 lakhs ఇంటూ 7,000 వేస్తే 50 లక్షలు ఇంటూ 60 లక్షల దాకా ఉన్నారు కదా. అన్ని రకాల పెన్షన్లు కలిపి 60 లక్షల దాకా ఉన్నారు. 60 లక్షల దాకా. కొంతమందికి ఏమో ఆయన వికలాంగులకి 10,000 ఇచ్చాడా? ఎంత ఇస్తాడు? 15,000, 10,000. అంటే మీరు ఏ రకంగా చూసుకున్నా ఈ పెన్షనర్స్ కి ఎంత డబ్బు అవుతా ఉంది? ఇప్పుడు మీరు 7,000 రూపాయలు చెప్పున ఇంటూ 50 లక్షలు అంటే దానికి లెక్క ఎంత వచ్చిందో ఒకసారి చూడాలి. సో ఈ రకమైన వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఖజానాలో మిగిల్చిన డబ్బులే కదా. ఆ డబ్బు దగ్గర కదా మీరు ఇచ్చిన పెన్షన్. ఇది కాకుండా ఇంకొక అంశం కూడా మనం ఒకసారి గుర్తుకు చేసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కరోనా లాంటి ఒక విపత్తు వచ్చి ఉంది. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు
ప్రపంచం అంతా అల్లాడిపోయింది. అప్పట్లో ఖజానాకి రావాల్సిన ఆదాయం కూడా గణనీయంగా పడిపోయింది. ఇది కాకుండా మనం అదనంగా కూడా ఖర్చు విపరీతంగా పెట్టాల్సిన వచ్చిన సందర్భం కూడా ఉంది. మరి ఇన్ని అంశాల్లో అప్పులు ఏ రకంగా తగ్గించుకోగలిగామనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అంటే అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చారని ఒక పక్కన భారతీయ జనతా పార్టీ, ఇంకో పక్క జనసేన, ఇంకో పక్కన టీడీపీ ఎప్పటి నుంచి చేస్తుంది. వీళ్ళు చెప్పే లెక్కలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కన్ని లెక్కలు చెప్తున్నారు. ఇది చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. నేను ఒకసారి దీని బడ్జెట్ రికార్డ్స్ తోనే నేను ఒకసారి చూపిస్తానన్న. ఇప్పుడు మనకి అసెట్స్ ఎంత ఉన్నాయి, లయబిలిటీస్ ఎంత ఉన్నాయి, బారోయింగ్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా ఫిజికల్ డెఫిసిట్ ఎంత వచ్చింది, రెవెన్యూ డెఫిసిట్ ఎంత వచ్చింది, ఇవన్నీ కూడా ఒకసారి మనం కూర్చుందాం, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్